వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. వైష్ణవి బూతులు తిట్టింది స్టేజ్ మీద అన్ని ఒక వార్త అయితే వచ్చింది కదా. అంటే ఆమె కావాలని తిట్టుండకపోవచ్చు, కానీ ఫ్లోలో వచ్చేసింది. నెటిజన్స్ అందరూ ఆమె మీద కోప్పడుతున్నారు. ఏంటి ఈమె ఇలా మాట్లాడుతుంది అంతమంది ముందు అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? బేసికల్గా మనం అంటే టూ వేస్లో మాట్లాడతానండి. మనం మనలాగా ఉండడం అనేది చాలా అప్రిషియబుల్ థింగ్, అప్రిషియేట్ చేయాల్సిన థింగ్. ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చాక, నీకు ఒక స్టార్డమ్ వచ్చాక ఎక్కడ ఎలా ప్రవర్తించాలా అనేది కూడా ఒకటి రెండు ఉంటాయి. ఇందులో అమ్మాయి పొరపాటే. నేను అమ్మాయి కావాలని ఏదో ట్రోల్స్ కోసం చెప్పిందను. ఎందుకంటే షీ కేమ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ వేర్ షీ హాస్ సీన్ ఆల్ దిస్ ట్రోల్స్, మీమ్స్. అక్కడి నుంచే కదా బిగ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చింది, ఎంతో సక్సెస్ అయ్యి. ఇక్కడ చాలామంది వైష్ణవిని తప్పుపడుతున్నారు. వైష్ణవి ఇలా ఫక్ అనింది, ఎఫ్ వర్డ్ యూస్ చేసింది, అండ్ కావాలనే అటెన్షన్ సీకర్ లాగా రాజమండ్రి అని చెప్పింది, భీమవరం కాకుండా. అండ్ ద వే షీ స్పీక్స్, షీ ఈజ్ వెళ్ళి తెలంగాణ స్లాంగ్లో మాట్లాడడం. ఎందుకంటే అక్కడ హీరో హీరోయిన్ ఇద్దరు తెలంగాణ వాళ్ళే. సిద్ధు జొన్నలగడ్డకే తెలంగాణ స్లాంగే వస్తుంది, అండ్ అమ్మాయి వైష్ణవి తెలంగాణ స్లాంగే వస్తుంది. భాస్కర్ గారు ఎలాగో ఏమీ మాట్లాడాల అక్కడ, ఆయన ఎందుకు వచ్చారు అక్కడికి అని నాకు అర్థం కాల ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వెళ్ళింది ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, తర్వాత వెస్ట్ గోదావరి, భీమవరం. రెండు గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్ళి మీరు వాళ్ళ స్లాంగ్లో మాట్లాడితే కొంచెం వాళ్ళు కూడా అయ్యే డీజే టిల్లు బాణ స్లాంగ్లో మాట్లాడితే ఎలా ఉంటుంది అన్న ఆనందం ఉంటుంది. ఈ అమ్మాయికి కూడా కొంచెం క్రేజ్ ఉంది బేబీతో, యూనో బేబీతో చాలా క్రేజ్ ఉంది. అమ్మాయిని తిట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత అల్లు అర్జున్ గారు వచ్చి అలా కాదమ్మా, నువ్వు ఇంత బాగా మెప్పించావు కాబట్టి నేను అంతమంది ట్రోల్ చేస్తున్నారని, నీ క్యారెక్టర్ అంత హిట్ అయింది అని చెప్పడంతో అది పాజిటివ్గా మారింది. నిన్న స్టేజ్లో ఏం లేదండి, జాక్ సినిమా ప్రమోషన్స్ కోసం వాళ్ళు రిలీజ్ అవుతుంది 10th. దానికోసం ఈవెంట్ అక్కడికి వెళ్ళారు. రాజమండ్రికి వెళ్ళారంట ముందు, తర్వాత భీమవరం వచ్చారు. భీమవరం వచ్చాక అమ్మాయి వైష్ణవి చైతన్య మాట్లాడుతూ, మీలో ఉండే ఎనర్జీ నేను తీసుకోవడానికి మీ రాజమండ్రికి వచ్చాను అనగానే, ఇది రాజమండ్రి కాదు భీమవరం, పక్కన సిద్ధు వచ్చి, సిద్ధు ఇంకెవరో వచ్చి జోలో, ఇది రాజమండ్రి కాదు భీమవరం, కానీ వెంటనే ఓఫ్ అని ఎఫ్ వర్డ్ యూజ్ చేసేసింది. జనరల్లీ హీరోయిన్ షుడ్ నాట్ యూజ్ దట్ వర్డ్స్. అండ్ అది కూడా అంతమంది అయ్యో సారీ అండి అనేసిన ఒక రకం, అయ్యో అది అక్కడ కవర్ చేసుకోవడం ఒక రకం. లేకపోతే నేను ఇంతకు ముందు రాజమండ్రిలో వెళ్ళామండి, అక్కడ షూటింగ్లు అన్నీ చేసాము, నాకు అది గుర్తుండిపోయింది, సారీ అండి అని చెప్పడం కూడా ఒక రకం. అలాంటిది యూజ్ చేయకూడని పదాలన్నీ ఇలా యూజ్ చేయడం ఏంటంటే, మనం వాడుక భాషలో మాట్లాడేస్తాం కదా ఫ్రెండ్స్తో కూర్చొని. ఈ మధ్య అది ఫ్యాషన్ అయిపోయింది కదా, ఎఫ్ వర్డ్ యూజ్ చేయడం అనేది ఫ్యాషన్. ఎఫ్ వర్డ్ యూజ్ చేయకపోతే నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు అని అర్థం. ఎఫ్ వర్డ్ యూజ్ చేస్తే నువ్వు సెలబ్రిటీ, క్లాస్, పాష్. అది ఏంటో పాప బేబీ పాప మన వైష్ణవి చైతన్య గారు కూడా అక్కడి నుంచే వచ్చారు కాబట్టి, ఆ పాష్ కల్చర్ నుంచి వచ్చారు కాబట్టి, మేబీ వాళ్ళ వాడుక భాషలో ఎఫ్ వర్డ్ అనేది ఇంగ్లీష్ డిక్షనరీలో యూజ్ చేయాల్సిన వర్డ్. బికాస్ ఐ థింక్ షీ బోర్న్ అండ్ బాటప్ ఇన్ అమెరికా అనుకుంటా అండి పాపం అని అలా అనిపించింది. మరిచిపోవడం తప్పు కాదు, అది ఎవరికైనా తెలుస్తుంది, కానీ దాన్ని కవర్ చేసుకోవడం అనేది సరిగ్గా లేదు. The way you portray yourself in front of media is a wrong. అంటే ఇంక మీద సినిమాలు నీకు ఇవ్వాలన్నా కూడా భయం వేసేలాగా మాట్లాడతారు కొంతమంది. అలాంటి కేటగిరీలో ఈ అమ్మాయి కూడా ఒక అడుగు ముందేసింది అనమాట. సో వైష్ణవి చైతన్య 30 ఏళ్ళ తర్వాత, అంటే తన ఏజ్ మాట్లాడచ్చో మాట్లాడకూడదు అని కాదు, తనే చెప్పుకుంది, నేను 30 years స్ట్రగుల్ అయిన తర్వాత నేను ఈ టైంలో హీరోయిన్గా వచ్చానండి, నన్ను జనాలు ఆదరిస్తున్నారు, తెలుగు హీరోయిన్స్కి ఇంత క్రేజ్ ఇవ్వడం అనేది. అండ్ బేబీ సినిమాలో అవి చూపించిన ఆ నటనకి, ఆ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ చేసిన తర్వాత 2 సినిమాలు రావడం జరిగింది. ఇది మూడో సినిమా ఇది జాక్. దీంట్లో అమ్మాయి లిప్ లాక్ సీన్స్ కూడా ఓపెన్గా ఓకే చెప్పి సిద్ధుతో లిప్ లాక్ సీన్కి చెప్పడము, ఆ కథకి అనుగుణంగా ఉండడం అనేది. ఇక ట్రోల్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే, ఆల్రెడీ సిద్ధు జొన్నలగడ్డ సినిమాలోనే అబ్యూజివ్ వర్డ్స్ వాడేశాడు. దాన్ని అడిగితే ఆ కథకి, ఇంటెన్సిటీకి, ఆ టైంలో క్లైమాక్స్లో వచ్చే సీన్కి ఆ కోపం, ఫ్రస్ట్రేషన్తో ఖచ్చితంగా రావాలండి, ఆ వర్డ్ ఖచ్చితంగా యూజ్ చేస్తాం. మేము సెన్సార్ అయిందా అంటే, సెన్సార్ అయిందో లేదో నాకు తెలియదు అన్నాడు. హీరోకి తెలియకుండా సెన్సార్ అవ్వకపోవడం ఏంటనేది అసలు అంత దారుణంగా చెప్పాడు సమాధానం. సెన్సార్ గురించి నాకేం సంబంధం అండి అన్నాడు. నీ సినిమాకి సెన్సార్ అయిందో లేదో నువ్వు తెలుసుకోవాలి.
తెలుసుకోవాలి కదా అది నేను వాడిన లాంగ్వేజ్ అక్కడ యూజ్ చేస్తున్నా లేదా బికాస్ సిద్ధు జన్నలగొడ్డ అనే ఒక హీరోని బూతులు మాట్లాడుతుంటే మేము ఎందుకు మాట్లాడము అంటారు. ఇన్స్పిరేషన్ కమ్స్ ఫ్రమ్ దాట్ కదా, దట్ ఈస్ వాట్ యువర్ ఫ్యాన్ బేసిస్. నీకు ఫ్యాన్ ఎక్కడి నుంచి వచ్చారు? నువ్వు ఉండే తీరు, నువ్వు మాట్లాడే తీరు, నేను నచ్చి నీకు ఫ్యాన్స్ వస్తారు. సినిమాకి ఫ్యాన్స్ ఉండేవారు, హీరోకి ఫ్యాన్స్ ఉండడం వేరు. అలాంటిది ఆయన అక్కడ వివాదంలో ఇరుక్కోవడం, ఈరోజు ఈఎంఐ వచ్చి స్టేజ్ మీదనే బూతు మాట మాట్లాడడం, అది ఇంకా వివాదము. అసలు ఇది వివాదాల జాకా లేకపోతే ఎంటర్టైన్మెంట్ జాకా అనేది మనకు అర్థం కావట్లా. అంటే ఈ మధ్య కాలంలో సినిమాలో బూతులు మాట్లాడాలి, ఇంకా ఆడియో ఫంక్షన్స్లో, ఈ రిలీజ్ ఫంక్షన్స్లో బాగా కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడాలి, అప్పుడే మన సినిమా ప్రమోట్ అవుద్ది అనే విధంగా కొందరు ఆలోచిస్తున్నారు. అందులో భాగమైన ఇది అన్నట్టు కూడా అనిపిస్తుంది. అందులో భాగమైనా ఇది అనడం కన్నా కూడా కావాలని ఇలా మాట్లాడుతున్నారని కూడా అనుకోవచ్చు కదా. బేసికల్గా అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ. అంటే పాజిటివ్ కన్నా నెగిటివిటీ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అదే చెప్తున్నాను, ఇట్స్ ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు బూతులు మాట్లాడితేనే సినిమా తీయాలా, బూతులు మాట్లాడకుండా సినిమా తీయండి. ఇంతకాలం బూతులు మాట్లాడుతూ తీసారా? చిరంజీవి గారు తీసారా, వెంకటేష్ గారు తీసారా, నాగార్జున గారు తీసారా, జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏముందిలే, మొన్నటికి మొన్న మాట్లాడేశారు అనుకోండి, అవన్నీ విషయం. బాలకృష్ణ గారు డైరెక్ట్ గానే ఆయన అసలు ఆయన ఆయన అద్భుతానికి పరాకాష్ట. సెన్సార్ బోర్డులో భయపడతారు. డబుల్ మీనింగ్ మాట్లాడడం వేరు, డైరెక్ట్ ఏముందిలేండి. సింహ సినిమాలో, లెజెండ్ సినిమాల్లో లకారాలతో డైరెక్ట్ గానే వదిలాడుగా. అవి అంతెందుకు, మొన్నటికి మొన్న నాని వాళ్ళ అది అది అసలు అమ్మో, అసలు అద్భుతానికి పరాకాష్ట పారడైజ్ టీజర్. అంటే అబ్బాయిలు బూతులు మాట్లాడడం వేరు, ఒక లేడీ చేత, అందులోనే ఇప్పుడు మీరు అలా లేడీ చేత సినిమాలో బూతులు మాట్లాడిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు. మా అలేఖ్య చిట్టి పికిల్స్ మాట్లాడిన బూతులు మాత్రం యాక్సెప్ట్ చేయరు కదా. నాని సినిమాలో మాట్లాడితే యాక్సెప్ట్ చేస్తారు కదా ఈ ట్రోలర్స్ అందరికి. అంటే ఇప్పుడు ఏమంటారు? నేను జనరల్లీ చెప్తున్నాను, ఇట్స్ జనరల్ స్టేట్మెంట్ అండి. చెప్పకూడదు ఏంటి? అలేఖ్య చిట్టి ఒక కస్టమర్ని బూతులు తిట్టింది అని చెప్పి ఇంత పెద్ద ట్రోల్స్ చేసి ఒక ఆడపిల్లని తీసుకొచ్చి రోడ్డు మీద పడేయడం ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్. ఇప్పుడు అమ్మాయి తిట్టిందండి, ఆ అమ్మాయి తిట్టితే ఆ అమ్మాయి సారీ చెప్పుకుంటుందా, ఏడుస్తుందా, అది వాడి కర్మ. వాడు వచ్చి ఈడ పెట్టాడు ఈ అమ్మాయిని తిట్టిందని దాన్ని ట్రోల్ చేశారు. మరి నాని సినిమాలో నానికి మదర్గా క్యారెక్టర్ చేస్తున్న ఆ క్యారెక్టర్ ఎవరైతే ఒక డాష్ కొడుకు కథ అని చెప్పడం అది ట్రోల్ కాదా? చెయ్యరా? అది సినిమా, ఇది రియల్ లైఫ్ అని కొందరు దాన్ని చూసే కదా మాట్లాడుతున్నారు బూతులు, అంతేనా కదా. ఇప్పుడు ఆడవాళ్ళు బయటకు వచ్చి బూతులు మాట్లాడుతున్నారంటే సినిమాలో చూపించే దాన్ని బట్టి కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు. మనం ఎందుకు మాట్లాడకూడదు? ఆడవాళ్ళు మాట్లాడరని కాదు, సమాజంలోకి వచ్చి మాట్లాడడం, అది నేను అనేది. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సో ఇది బూతుల జాక్ 10వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఆ సినిమాని మనం కూడా చూసి ఎన్ని బూతులు ఉన్నాయో లెక్క పెట్టుకొని రివ్యూలో చెప్తాను నేను. ఓకే.